సో ఒక యాక్టివిటీ ఆడదామా? ఐ మీన్ ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకే. వి విల్ పెర్ఫార్మ్ అన్ యాక్టివిటీ హియర్. ఓకే. In this activity we will observe your brain and your physical mental ability. Okay. We will test your mental ability. మీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి ఒక చిన్న యాక్టివిటీ చేయిస్తాను. ఓకేనా? ఇట్స్ సింపుల్. మీరు చిన్నప్పటి నుంచి చేసే ఉంటారు. చాలా సార్లు క్లాసుల్లో జరిగే ఉంటాయి మీ క్లాసెస్‌కి. కానీ అందరికీ ఓకే. టిల్ ఎవ్రీవన్ జాయిన్ వి విల్ పెర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. ఓకే. మీరందరూ వీడియోస్ అబ్జర్వ్ చేయండి అందరివి. ఓకే. యూ హావ్ టు అబ్జర్వ్ ద వీడియోస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హియర్. అందరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పే యాక్షన్ కూడా చెయ్యాలి. ఓకే. ఎవరైతే చేయట్లేదో వాళ్ళని పాయింట్ ఔట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో క్లాప్ అన్నాననుకోండి. యూ నీడ్ నాట్ టు క్లాప్. యూ హావ్ టు డూ లైక్ థిస్. లేకపోతే వింగ్లింగ్ చేయండి. ఓకే. వెన్ ఐ సే క్లాప్ యూ హావ్ టు వింగిల్. అండ్ వెన్ ఐ సే వింగిల్ యూ హావ్ టు క్లాప్. ఓకే. అర్థమవుతుందా? నేను క్లాప్ అని చెప్పినప్పుడు మీరు వింగ్లింగ్ చేయాలి. హ్యాండ్స్‌ని ఇలా వింగ్లింగ్ అంటే ఓకే. యూ హావ్ టు వింగిల్ యువర్ హ్యాండ్స్. అండ్ వెన్ ఐ సే వింగిల్ యూ హావ్ టు క్లాప్. ఓకే. అర్థమైందా? క్లాప్ అంటే వింగిల్ చేయాలి. వింగిల్ అంటే క్లాప్ చేయాలి. ఓకే. ఇంకా రైజ్ యువర్ హ్యాండ్స్ అన్నాననుకోండి. యూ హావ్ టు డౌన్ యువర్ హ్యాండ్స్. ఓకే. అపోజిట్ అన్నమాట. నేను ఏదైతే చెప్తున్నానో దానికి అపోజిట్ చేయాలి. ఇస్ ఇట్ ఓకే? అదే డౌన్ యువర్ హ్యాండ్స్ అంటే యూ హావ్ టు రైజ్ యువర్ హ్యాండ్స్. సో నేను చెప్పిన దానికి అపోజిట్ చేస్తూ మీరు వీడియోస్ చెక్ చేయాలి. ఓకే. యూ హావ్ టు చెక్ ద వీడియోస్ దోస్ హూ ఆర్ పెర్ఫార్మింగ్ రాంగ్. ఓకే. ఎవరైనా రాంగ్‌గా చేస్తే హ్యాండ్స్ రైజ్ చేసి వీళ్ళు రాంగ్ చేస్తున్నారని చెప్పండి. వాళ్ళు ఔట్ అవుతారు. ఓకే. వి విల్ సీ హూ ఈస్ ద విన్నర్. అర్థమైందా అందరికి? ఓకే. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసారో వాళ్ళే ఈ గేమ్ ఆడొచ్చు. సో దేర్ ఆర్ ఓన్లీ 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ. సో ఓకే. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే మళ్ళీ చెప్తాను. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒక యాక్టివిటీ మనం పెర్ఫార్మ్ చేయబోతున్నాము. ఓకే. వెన్ ఐ సే వింగిల్ యువర్ హ్యాండ్స్. వింగ్లింగ్ చేయమంటే యూ హావ్ టు క్లాప్. అండ్ వెన్ ఐ సే క్లాప్ యువర్ హ్యాండ్స్ యూ హావ్ టు వింగిల్. వెన్ ఐ సే రైజ్ యువర్ హ్యాండ్స్ యూ హావ్ టు కీప్ దెమ్ ఆన్ యువర్ టేబుల్. ఓకే. వెన్ ఐ సే డౌన్ యువర్ హ్యాండ్స్ యూ హావ్ టు రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? ట్రయల్ చేద్దామా? లెట్స్ అంత అక్కర్లేదమ్మా రామ్ అండ్ గ్రూప్. ఓకే. సో ఓకే. వెయిట్ ఎ మినిట్. డౌన్ యువర్ హ్యాండ్స్. డౌన్ యువర్ హ్యాండ్స్. ఎంత ఆలోచించి చేస్తున్నారో అందరూ. ఎనీవే ఓకే. నైస్. ఓకే. డౌన్ యువర్ హ్యాండ్స్. సాయిరామ్ డౌన్ యువర్ హ్యాండ్స్ అనేసరికి కిందకి చేస్తారు. యూ ఆర్ యెస్. ఓకే. యూ పీపుల్ గాట్ ఇట్. ఓకే. మళ్ళీ ఆడదాము. ఓకే. ఫస్ట్ నుంచి. సాయిరామ్ యూ కెన్ జాయిన్ అస్ అగైన్. ఓకే. ఇప్పుడు ఇంత స్లోగా ఏం చెప్పను. ఫాస్ట్‌గా చెప్తాను. అండ్ యూ హావ్ టు ఐడెంటిఫై హూ ఈస్ రాంగ్. ఓకే. మీరందరూ ఐడెంటిఫై చేయాలి మిగిలిన వీడియోస్ చూసి. ఎవరు ఔట్ అయ్యారో. ఓకే. యూ హావ్ టు టెల్ మీ దేర్ నేమ్స్. ఓకే. ఒక 3 టైమ్స్ 3 ఇన్‌స్ట్రక్షన్సే ఇస్తాను. 3 ఇన్‌స్ట్రక్షన్స్ చూసి ఎవరు ఔట్ అవుతున్నారో చెప్పాలి. ఓకే. స్టార్ట్. ఐ విల్ బి వెరీ క్విక్. ఓకే. రైజ్ యూర్ హ్యాండ్స్. డౌన్ యూర్ హ్యాండ్స్. ఓకే. సమ్‌వన్ రైజ్డ్ హ్యాండ్. ఎవరైనా ఔట్ అయ్యారా? హ్యాండ్స్ రైజ్ చేసారు. ఓకే. డౌన్ యూర్ హ్యాండ్స్. రైజ్ యూర్ హ్యాండ్స్. క్లాప్. 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 మహేష్ నాయక్. ఓకే. ఇంటెలిజెంట్‌గా ఆడుతున్నారు బాగా. ఓకే. మల్లికార్జున యూ వాంట్ టు సే సంథింగ్? సో ఓకే. అందరూ ఇన్‌స్ట్రక్షన్స్ గుర్తుంచుకోండి. వి విల్ బి ప్లేయింగ్ దిస్ యాక్టివిటీ వెన్ వి ఆర్ బోర్డ్ ఇన్ ద క్లాస్. ఓకే. మన క్లాస్‌లో కొంచెం టైమ్ అయ్యాక మళ్ళీ సేమ్ యాక్టివిటీ కంటిన్యూ చేద్దాం. ఓకే. అందటికి ఐ వాంట్ టు షో యూ అ వీడియో. ఓకే. మోటివేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మోటివేషన్ మీదే ఒక యానిమేటెడ్ వీడియో చూపిస్తున్నాను. ఓకే. ఎవరైనా యూ వాంట్ టు టాక్ మల్లికార్జున. ఓకే. నాని చెప్పమ్మా. సో ఓకే. మీ అబ్జర్వేషన్ దేని గురించి మీరు మాట్లాడాలంటే ఏది వాళ్ళని మోటివేట్ చేసింది వర్క్ చేయడానికి?
ఇంకోటి హెల్పింగ్ నేచర్. ఓకే. ఈ రెండిట్ల గురించి మాట్లాడొచ్చు. యెస్. దివ్య యూ వాంట్ టు టాక్? యెస్ దివ్య. మనం అంటే నేచర్ ఉంటే ఎవరినైనా ఏదైనా సాధించవచ్చు. ఓకే. వెన్ వి హావ్ ఎ విల్. ఓకే. యెస్. Hello, ma'am. Good morning, Sunil. Ma'am, helping each other makes both develop and good understanding between them. As we Yes. discussed about the group discussion last, like yesterday or last week, we need to depend upon each other to get succeeded. We cannot get success by our own. Yes. So they were helping each other to get developed. Yes. So they were sharing the diamond, and first video I watched that one man was collecting a gold. So his wife or his like some friend came to him and asked for the our children are sick, so he was crying. And after that, the second person give him the gold, somewhat of gold that what he got. So after that, he did some of the bomb. I think blasted, right? After Yes. that, the first person got the a lot of gold, so he give it to him. So his wife said, "Why are you giving to him like that?" But we have to be like thankful for them that what they have given for us. So then our relationship will be strong, as we saw in third video. Yes. So Okay. that's a lot. Yes. Hello. Okay. Thank you, Sunil. Thank you. Yes. Sheikh Fatima. Hello, madam. చెప్పండి. Yes, you can talk, Fatima, I think. GJC Velduti. Good morning, madam. Good morning. It's very important, madam, to remember that giving doesn't always feel great. Okay. Hello, madam. Yes, you're audible. So giving can make us feel depleted, and we can take an advantage of, madam. So we can find our passion to help others, madam, by receiving and getting. Okay. Okay. One more That's it, thing. madam. Okay. Okay, nice observation by students. Students, see in this video, we have seen that they are trying their hard, but at the moment when they are going to reach their goal, they are stopping. There may be some why these people are making noise. Okay. So okay, man, we have seen that people are trying their best to get their goals, but some obstacles are coming which stop them, right? First video lo chuste his children are sick, so he stopped, right? అలాగే మనం మిగిలిన వీడియోస్ లో గాని చూస్తే ఏదో ఒక కారణం వలన వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళు చేయాల్సిన గోల్ కి వెళ్ళే ముందు వేరే వాళ్ళని విని వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళు చేయాల్సిన పని పూర్తి చేయకుండా దే ఆర్ స్టాపింగ్. ఓకే. సో అలా స్టాప్ అవ్వడం వలన వాళ్ళు లాస్, దే ఆర్ ఫేసింగ్ సమ్ లాస్. అదే ఇఫ్ దే ట్రై, ఓకే, వాళ్ళు ట్రై చేసి అది మోటివేటెడ్ గా మాట వాళ్ళే ఆలోచించి, ఓకే, ఇఫ్ దే ట్రై దే ఆర్ గెట్టింగ్ ద గోల్డ్ ఆర్ సమ్ డైమండ్స్ లైక్ దట్, రైట్? సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి వచ్చిందనేసి వి షుడ్ నాట్ కీప్ విత్ అస్ ఓన్లీ. ఓకే, వి షుడ్ నాట్ బి సెల్ఫిష్. మనకి ముందు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఓకే, దే హెల్ప్డ్ అస్. ఓకే, దే మోటివేటెడ్ అస్ ఇన్ సమ్ వే. ఓకే, ఏదో ఒక ఫార్మ్ లో వాళ్ళు మోటివేట్ చేశారు, మనకి హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయబట్టే మనం నెక్స్ట్ టైం ట్రై చేసాం, రైట్? ఇఫ్ దే డిడ్ంట్ హెల్ప్ అస్ వి వుడ్ హ్యావ్ స్టాప్ దేర్ ఓన్లీ, బట్ దే హెల్ప్డ్ అస్. ఇట్ మోటివేటెడ్ అస్, ఓకే, టు డూ ద వర్క్. వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అండ్ వీ కెన్ డూ అని మోటివేషన్ వచ్చింది మనకి. సో అలా అన్నమాట. సో ప్రతి చిన్న వర్క్ లోని మనం ఏంటంటే ఒకళ్ళకి హెల్ప్ చేస్తే అది మనకి ఒక మోటివేషన్ లాగా వర్క్ అవుతది. లేదా మనకి ఎవరైనా హెల్ప్ చేసినా అదొక మోటివేషన్ లా వర్క్ అవుతది. అండ్ వి హావ్ టు, ఇఫ్ వి
ఆర్ ఫిక్సింగ్ సమ్ గోల్. ఓకే. మనం ఏదైనా ఫిక్స్ చేసాం. ఓకే. వి ఆర్ ఫిక్సింగ్ సమ్ గోల్. ఆ గోల్‌ని రీచ్ అయ్యే వరకు మధ్యలోనే ఆగొద్దు. ఓకే. ఇట్ మే బి ద కేస్ దట్ యూ ఆర్ ఓన్లీ 1 స్టెప్ బిహైండ్ దట్ గోల్. ఓకే. ఒక్క స్టెప్ వేస్తే ఆ గోల్ రావచ్చు. బట్ యూ ఆర్ నాట్ ట్రైయింగ్ దట్ 1 స్టెప్. యూ హావ్ ట్రైడ్ 99 స్టెప్స్ బట్ యూ హావ్ నాట్ ట్రైడ్ 1 సింగిల్ స్టెప్. దిస్ మే లీడ్ టు యువర్ ఫెయిల్యూర్. ఓకే. సో, ఒక్క స్టెప్ మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు. సో, యూ హావ్ టు ట్రై అగైన్ అండ్ అగైన్. మీకు తెలుసా గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒక 5, 6 టైమ్స్ రాసినాక వాళ్ళు 5, 6 టైమ్స్ ట్రై చేసినోళ్ళు ఇంకో 2, 3 సార్లు ట్రై చేస్తే వచ్చినోళ్ళుంటారు. బట్ దే ఫీల్ దట్ దే కాంట్ గెట్ అనేసి వదిలేసే వాళ్ళే ఎక్కువ మందుంటారు. సో, అలా చేయకుండా యూ హావ్ టు ట్రై. ఇఫ్ యూ హావ్ సెట్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు రీచ్ దట్ రైట్. మనం ఏదైనా అనుకుంటే యూ హావ్ టు రీచ్ దట్. యూ షుడ్ నాట్ స్టాప్. ఓకే. మీకు కూడా ఎగ్జామ్స్‌లోని ఎప్పుడు ప్రతిసారి ట్రై చేస్తున్నారు. మేబీ సమ్ పువర్ స్టూడెంట్. ఓకే. పాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. 35కి 34 వచ్చి ఆగిపోతే మీకు చాలా పెయిన్ ఉంటది రైట్? ఆ పెయిన్ పోవాలంటే యూ హావ్ టు ట్రై అగైన్. ఓకే. అంతేగాని ఇంక నాకు రాదు అని చదువు మానేయకూడదు రైట్? సో, అలా అన్నమాట. ఈవెన్ ఎన్ఐటీస్ ట్రై చేసిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్‌కే నాకు రాదింకా అనేసి ఉండిపోయినోళ్ళు చాలా మందుంటారు. అలా కాదు. యూ హావ్ టు ట్రై ఫర్ 3, 4 టైమ్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్. ఓకే. దెన్ యూ హావ్ టు ట్రై అగైన్ అండ్ అగైన్. వన్స్ యూ విల్ గెట్ ఇట్. సో, అలాగే మనం అలా ట్రై చేసేదానికి మనకేంటి కావాలి? మోటివేషన్ కావాలి. వి షుడ్ హావ్ మోటివేషన్. సమ్‌వన్ షుడ్ మోటివేట్ అస్ ఆర్ సమ్ సిట్యుయేషన్ షుడ్ మోటివేట్ అస్. సో, బెస్ట్ థింగ్ ఫర్ మోటివేషన్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్. ఓకే. మనకి ఒక్కళ్ళు మోటివేట్ చేసే కన్నా మనకి మనం మోటివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎనీవన్ కెన్ సే ఆహ్, హౌ సెల్ఫ్ మోటివేషన్ కెన్ బి డన్. ఎవరైనా చెప్తారా సెల్ఫ్ మోటివేషన్ ఎలా అవుతది అని? ఓకే. మోటివేషన్ అంటే అర్థమైంది కదా! మనకేదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ అనేది అలా మెయింటైన్ చేయడమే మోటివేషన్ అన్నమాట. ఓకే. ఆ వర్క్ చేయడానికి మనం ముందుకు రావడమే మోటివేషన్. వీడియోలో కూడా చూసారు కదా! చాలా వరకు. అక్కడి వరకే వెళ్తారు. గోల్డ్ తీసే వరకే వెళ్తారు కానీ ఆగిపోతారు ఏదో ఒక కారణం వల్ల. ఓకే. వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే మళ్ళీ ఓకే. మనము చేయగలమని నమ్మకమొచ్చి మళ్ళీ మనం ట్రై చేస్తాం లైక్ థట్. ఓకే. వి ఆర్ ట్రైయింగ్ రైట్. సో, అవన్నీ ఏంటంటే మనకి మోటివేషన్స్ అన్నమాట. సెల్ఫ్ మోటివేషన్ ఎలా అవుతది ఎవరైనా చెప్తారా? రేవతి యూ వాంట్ టు టాక్? Motivation, first of all, we have to trust ourselves, ఓకే. వి హావ్ and టు we think, ట్రస్ట్ అవర్ సెల్ఫ్ రైట్. and we have to think positively in any situation. We have to face, whenever we face any problem, we have to uh, think positively. Whenever anybody point out, యెస్. వి హావ్ టు బి పాజిటివ్ అండ్ వి హావ్ టు ట్రస్ట్ అవర్ సెల్ఫ్. ఓకే. అది కాకుండా మనం మనల్ని ఎప్పుడో నమ్ముతాం అండ్ పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాము. అది కాకుండా ఏంటంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఓకే. ఒక పర్టిక్యులర్ టైమ్ మీరేదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువుంటాయి రైట్? యూ విల్ హావ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదు. ఓకే. మీ పేరెంట్స్ మీకు ల్యాప్‌టాప్ కొని ఇస్తానన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటారు. ల్యాప్‌టాప్ రాగానే మేము ఇది చేయాలి, అది చేయాలి అని రైట్? ఇది నేర్చుకుంటాను, అది నేర్చుకుంటాను, ఈ ప్రోగ్రామింగ్ చేస్తాను, లేకపోతే ఈ యాప్ చూస్తాను, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటాను. ఏదో ఒక ప్లాన్ ఉంటది కదా! ల్యాప్‌టాప్ వస్తుంది అంటే. సో, అలాగే కానీ ల్యాప్‌టాప్ వచ్చాక అదేంటి అదొచ్చేసినాక పీపుల్ జస్ట్ హావ్ ఫన్ యూ విల్ జస్ట్ ట్రై ఫర్ 2, 3 డేస్. 2, 3 డేస్ తర్వాత అది బోర్ కొడతది రైట్? అందరి లైఫ్‌లో ఇది జరుగుతది. ఇట్స్ అ కామన్. మీకు కొత్త ఫోన్ రాగానే ఒక వారం రోజులు, ఒక 1 మంత్ యూ విల్ యూ డోంట్ లీవ్ ఇట్. ఓకే. ఆ ఫోన్‌ని అలా పట్టుకొనుంటారు. బట్ కొన్ని రోజులు పోయాక ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటాం మనం రైట్? సో, ఇలా కాకుండా మన లైఫ్‌లో గోల్ కూడా మనం ఏంటంటే గోల్ కొత్తగా డిసైడ్ చేసినప్పుడు ఓకే. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నప్పుడు స్టార్టింగ్‌లో ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనేసి అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని నెమ్మదిగా యూ ఫీల్ ఆహ్, ద ఇంట్రెస్ట్ ఈస్ కమింగ్ డౌన్ రైట్? ఇంట్రెస్ట్ కొంచెం తగ్గేటట్టు మీకు అనిపించి ఉండొచ్చు. సో, అలాంటప్పుడు అలాగా అవ్వకుండా చేసేదే సెల్ఫ్ మోటివేషన్. ఓకే. అది ఎలా చేయాలి? మీరు ఫస్ట్ వెన్ యూ ఆర్ వెరీ ఎనర్జిటిక్ రైట్? మీరెప్పుడైతే ఫుల్ ఎనర్జీగా ఉన్నారో ఆ వర్క్ చేయడానికి, అది మీరు ఒక బుక్‌లో రాసుకోండి. ఓకే. యూ హావ్ టు మెయింటైన్ ఎ బుక్. మీ జర్నీ ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి ఎండింగ్ అయ్యే వరకు మీ జర్నీని బుక్‌లో రాసుకోండి. ఓకే. ఫస్ట్ వెన్ యూ ఆర్ వెరీ ఎనర్జిటిక్ ఆ రోజు రాసుకోండి. యూ హావ్ టు రైట్ ఎవ్రీథింగ్. ఓకే. విచ్ మేక్ ఎ బుక్, నేమ్ ఇట్ యాస్ మోటివేషన్. ఓకే. ఆ బుక్ పేరే మోటివేషన్ అని పెట్టి ఒక బుక్ ఉంచుకోండి.
ఫస్ట్ డే వెన్ యూ సెట్ యువర్ గోల్. ఓకే. మీ గోల్ మీరు సెట్ చేసినప్పుడు రాయండి అక్కడ. నేను ఈ గోల్ సెట్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను. ఓకే. యూ హావ్ టు రైట్ ఆన్ దట్ పేపర్. రాసినాక యూ హావ్ టు సే వై యూ ప్లాన్ దిస్. ఓకే. ఎలా ప్లాన్ చేసావు ఏంటి అనేసి ఒక చిన్న ప్లానింగ్ కూడా గీసుకోండి. ఎన్ని ఇయర్స్ పడతది మీ గోల్ రీచ్ అవ్వడానికి. అన్నీ ఒక 3 పేజెస్, ఒక 4 పేజెస్ అయితే చేసుకోండి. బికాస్ స్టార్టింగ్ లోనే మనకి ఆ ఎనర్జీ ఉంటది. రైట్? వెళ్తున్న కొద్దీ మేబీ ఆ ఎనర్జీ డౌన్ అవ్వచ్చు. సో you have to write all these things in that book after. Okay. మీరు కొన్ని రోజులు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతది, కొన్ని రోజుల తర్వాత మీకు ఆ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు టర్న్ ఆన్ ద ఫస్ట్ పేజ్. ఓకే. ఆ ఫస్ట్ పేజ్ తీసి ఓకే, యూ హావ్ టు రీడ్ దట్ అగైన్. అది మళ్ళీ చదివితే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మళ్ళీ వస్తాయి. లేకపోతే మీరు ఎందుకు డౌన్ అవుతున్నారు, మీకు ఒక ఆలోచన అనేది రైజ్ అవుతది. అరే నేను అప్పుడు ఇంత ఇదిగా ఉన్నానా, నేనేనా అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. రైట్? సో అప్పుడు మళ్ళీ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మళ్ళీ అప్పుడు మీకు ఫుల్ ఎనర్జీ వస్తది కదా, అప్పుడు మళ్ళీ రాసుకోండి మీ గోల్స్ గురించి. నెక్స్ట్ you have to repeat that again until you get succeeded. Okay. Until you get the success, you have to try that. So అలా ట్రై చేయండి. సో అర్థమైందా? మన గోల్ ని రీచ్ అవ్వడానికి ఎలా ఏ పాసిబుల్ వేలో మోటివేట్ అవ్వచ్చో ఆ పాసిబుల్ వేస్ తీసుకోండి. ఓకే. ఐ యామ్ సేయింగ్ ఓన్లీ వన్ వే. యూ కెన్ ఫైండ్ మెనీ వేస్. ఓకే. లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కి మీ గోల్ గురించి చెప్పండి. లేదా మీ ఎనిమీకి మీ గోల్ గురించి చెప్పండి. దట్ విల్ వర్క్. రైట్? మీ ఎనిమీకి చెప్పారనుకోండి, ఎలాగైనా నేను సాధించి ఆడికి చూపించాలన్న దట్ విల్ పవర్ అనేది డెవలప్ అవుతది. రైట్? You will develop a willpower that I will reach my goal and I will show him. Okay. మీ ఎనిమీకి ఛాలెంజ్ చేయండి and you do that. Okay. Challenge can also keep you self motivated, or writing in diary can make you self motivated. ఎనీథింగ్ ఎల్స్ ఎవరైనా చెప్తారా? అలా ఏదైనా మీకు సెల్ఫ్ మోటివేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా? ఓకే. ఎనీవన్ వాంట్ టు షేర్ ఎనీథింగ్? మీ దగ్గర ప్లాన్స్ లేవా? అందరూ ఇంత స్లోగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు? యూ హావ్ టు సే సో మెనీ థింగ్స్. అసలు ఛాన్స్ ఇస్తే అందరూ బాగా రెస్పాండ్ అవ్వాలి. సునీల్. యెస్. Ma'am, first to get Hello, ma'am, am I audible? Yes, you are audible. So if we have to get succeeded in life, so first we have to rewind our failures. And what we have to talk to ourselves, ma'am, first. Yes. Spend time for ourselves, and by all that we have to make a sure decision that we'll get succeeded. We don't have to be afraid, ma'am, afraid of anyone, because it's our life to judge ourselves. So we Very have to good. think in the positive way. From that I have learned a lot. So I am getting succeeded right now. I'm on the way. Very good. Thank you, ma'am. ఓకే. ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఓకే. అందరికీ తెలిసిందే. ఫెయిల్యూర్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే. చాలా మంది బాధపడిపోయి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లాస్ ఫెయిల్ అయిపోయారనుకోండి. ఫెయిల్ అయిపోతే బాధపడిపోయి ఉండిపోతారు. ఇట్స్ కామన్. ఓకే. సచిన్ టెండూల్కర్ అయితే 10th ఫెయిల్, బట్ హీ అచీవ్డ్ సంథింగ్. రైట్? సో అలా మన లైఫ్ లో కూడా మనం అచీవ్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్. ఓకే. ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటది మన లైఫ్ లో. ఆ పర్పస్ ఏంటి మీరు అబ్జర్వేషన్స్ ద్వారా తెలుసుకోవాలి. మీరు దేంట్లో బెటర్. ఓకే. మీరు సింగింగ్ లో బెటర్ అయితే సింగింగ్. ఇఫ్ యు ఆర్ బెటర్ ఎట్ డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్. ఓకే. అలా ఏదో ఒకటి. అదే మీరేమో కెరియర్ కింద తీసుకోవాలి. ఓకే. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ మ్యూజిక్, టేక్ ఇట్ దట్ యాస్ అ కెరియర్. ఏదో ఒకటి. అందరూ చదువు పరంగానే రావాలి అని లేదు. రైట్? విచ్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ అవి డెవలప్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటది. సో ట్రై ఇన్ దట్ ఫీల్డ్. మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ఫీల్డ్ లో ట్రై చేయండి. సక్సెస్ అనేది ఈజీగా వస్తది. ఫర్ దట్ యూ నీడ్ టు బి మోటివేటెడ్. ఓకే. మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఆ సక్సెస్ వరకు వెళ్ళడానికి. అది ఫెయిల్యూర్ వల్ల నేర్చుకుని ఉండొచ్చు. వెయిట్ సమ్ వాంట్ టు టాక్. కుందన యు వాంట్ టు Yes, ma'am. చెప్పమ్మా. I want to tell, ma'am. Ma'am, self-motivation, for a self-motivation, we have to remind our parents' struggles, ma'am. They struggle for us for every minute, each and every minute, ma'am. When we fall down, then we have to remind that their struggles, ma'am. What are they doing for us? What are they working hard for us, ma'am? So we have to remind those, ma'am. I think that's a very good self-motivation for me, ma'am. Maybe it works for others also, ma'am. ఓకే. వెరీ గుడ్.
దట్స్ వెరీ గుడ్. ఓకే, మన పేరెంట్స్ ఎఫర్ట్, వాళ్ళ కష్టం మనం గుర్తు చేసుకుంటే ఓకే, 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. వి విల్ బి మోటివేటెడ్. ఓకే, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తేవాలి. ఓకే, వి షుడ్ గివ్ అ గుడ్ లైఫ్ టు దెమ్ అనే ఫీలింగ్ వస్తది. ఇంకోటి వి విల్ కేర్ ఫర్ దెమ్. ఓకే, వి విల్ బి కేరింగ్ ఫర్ అవర్ పేరెంట్స్. సో నైస్ పాయింట్ కుందన, వెరీ గుడ్. ఓకే, ఎక్స్క్యూజ్ మ్యామ్, ఎస్ సార్. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం మేడం. ఓకే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం మేడం. ఓకే నేను ఇక్కడ నల్లమడ్డ నుంచి డైలీ ఈవినింగ్ మార్నింగ్ 5కి 5:30, 5కి 4:30కి గ్రౌండ్కి వెళ్ళాలి మేడం, ఓకే కదిరికి. అప్పుడు మా మమ్మీ మాకు 5:30, 4:30కి లేపి వాటర్ పెట్టి ఫేస్ వాష్ చేపించి నన్ను గ్రౌండ్ పంపిస్తుంది మేడం. నేను చెప్పినా కదా అదంతా వెరీ చూసా. గుడ్. ఓకే, you have got such a great mother, right? Very nice. And it's ఆవిడ లేపి మిమ్మల్ని లేపడం మీకు అదొక మోటివేషన్, రైట్? అది మేడం, నేను ఎప్పుడన్నా ఒకవేళ లేట్ వచ్చినా కూడా ఏం చెప్పుకోకుండా నన్ను ప్రోత్సహిస్తుంది మేడం. గేమ్లో నేను ఏది కావాలన్నా, స్పోర్ట్స్ పరంగా నేను ఏది కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా నాకు హెల్ప్ చేస్తుంది మేడం. ఎస్, వెరీ గుడ్. ఓకే, సో దట్ నైస్. ఓకే, అందుకే మీకు మీ మదర్ అంటే చాలా ఇష్టం. బట్ వెయిట్ మినిట్, హూ ఇస్ దట్? ఎస్, చెప్పండి. ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ విత్ సాయి. ఓకే మ్యామ్. ఓకే సాయి, సో గ్రాంటెడ్. ఓకే, మీకు మీ మదర్ అలా చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ అ గుడ్ లైఫ్ టు హర్ బై and make her happy when you get your goal. Okay, when you get success, she will be definitely happy. And tanu meeku ela chesindo tana old age lo kuda meer tanni alage treat I want to tell ma'am. Yes, who is that? Yes, Bo- tell DJC Veldur. Yes, cheppandamma. we can be motivated by anything, both internal and external, such as decide to do something. Our need for money, usually motivation is a result at several factors. To take up opportunities and to show commitment to what we want to achieve. Okay, you're saying money is also an element, right? Okay, Yes ma'am. మనీ వల్ల కూడా మోటివేషన్ ఉంటది. ఓకే, మనకి మనీ సంపాదించాలి, మన సొసైటీలో మన స్టేటస్ అనేది పెంచాలి అని చాలా మోటివేషన్. బట్ యూ షుడ్ గెయిన్ మనీ ఇన్ అ పాజిటివ్ వే. ఓకే, మనీ ఎప్పుడు మనం ఏంటి పాజిటివ్ వేలోనే సంపాదించడానికి ట్రై చేయాలి. ఓకే, నెగిటివ్ వే కానీ ఓకే స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మార్నింగ్ లేవగానే యూ ఆల్ డూ దిస్ థింగ్. ఓకే, విచ్ ఐఎమ్ సేయింగ్ నౌ. నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్ చేస్తే యూ విల్ బి మోటివేటెడ్ ఎవ్రీ డే. ఓకే, మీరు కొన్ని ఓకే మార్నింగ్ లేవగానే ఈ పని చేయండి, ఖచ్చితంగా యూ విల్ బి మోటివేటెడ్. ఓకే, వాట్ ఈస్ దట్? యూ మే ఆస్క్, వెయిట్ అ మినిట్, ఐ విల్ షో యూ. Okay, see, wait a minute. This 5 daily reminders. Okay, please note it down or take a screenshot of this. You have to say these 5 points by seeing in the mirror. Okay, morning లేవగానే ఈ 5 points ఖచ్చితంగా మీరు mirror లో చూసి చెప్పండి. It will be motivated you. Okay, మీకు positiveness మీలో పెంచుతుంది and it will help for motivation. Okay, first thing is I am amazing, right? You people are amazing when and you have to believe that you are amazing and different from others. Okay, సో ఫస్ట్ ఏంటంటే మనము ఐఎమ్ అమేజింగ్ అని చెప్పుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు సే దిస్ బై లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. అండ్ సెకండ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, అండ్ ద థర్డ్ ఇస్ పాజిటివిటీ ఈజ్ అ చాయిస్. అండ్ ద ఫోర్త్ ఇస్ ఐ సెలబ్రేట్ మై ఇండివిజువాలిటీ. ఐ am prepared to succeed. What's wrong? Okay, don't take it easy. Maybe but this is very important. Who is talking in middle? Okay, so ఈ 5 points, what are they? ఒకసారి చెప్తారా? I am amazing.
Okay, I can do anything. Positivity is a choice. Celebrate my individuality and I am prepared to success. Okay, all these are the 5 reminders we have to follow every day. Okay, ఈ 5 రిమైండర్స్ మనం చెప్తే ఏమవుతుందంటే యాక్చువల్లీ మనలోని ఒక ఎనర్జీ, ఓకే, పాజిటివ్ ఎనర్జీ, ఓకే, పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పాజిటివ్ వైబ్స్ అంటే తెలుసు కదా, ప్రతి మనిషిలోని ఒక మనందరికీ ఒక ఎనర్జీ ఉంటది. వి ఆల్ ఆర్ మేడ్ ఆఫ్ ఎనర్జీ, రైట్? మనందరికి ఒక ఎనర్జీ ఉంటది. ఓకే, ఆ ఎనర్జీ ఏంటంటే ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేస్తారో దట్ విల్ క్రియేట్ అ పాజిటివ్ ఎనర్జీ అరౌండ్ అస్ ఆల్సో. ఓకే, మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల హ్యాపీనెస్, పాజిటివ్ ఎనర్జీ అనేది అందరికి స్ప్రెడ్ అవుతుంది. Positivity in everything, we can be motivated each and every day. Okay, so alaga, and you people know, right? Motivation ala varaku Ma'am, disturbance ga undi ma'am. Abdul Kalam, right? Yes, chesanu ippudu. సో ఓకే, అందరికి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా. హీస్ బిలాంగ్స్ టు వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఓకే, చాలా పూర్ అండ్ చాలా చిన్న ఫ్యామిలీ నుంచి అతను బిలాంగ్ చేస్తారు. కానీ అతను ఎఫర్ట్, ఓకే, అతను ఒక గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ పర్సన్ కింద చేసాయి. సమ్ పీపుల్ ఆర్ రేజింగ్ చేస్తాను. Revati, you want to talk? Why you raised your hand? Anusha, you want to talk? So అందరికి ఏంటి చాలా please students unmute yourself. Those who want to talk, they can unmute them. Otherwise, be in mute. You want to talk? Someone unmute చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు అవసరమైతే you can talk. If you want to share, please tell me so that I can allow you people. Okay, కొన్ని ఒక కొందరు గ్రేట్ పర్సన్స్ ని Excuse me, ma'am. Yes. Madam. Yes, Prashant. Yes, Prashant, రీసౌండ్ వస్తుంది, కాస్త పక్క డివైస్ ఆఫ్ చేయండి. రీసౌండ్ వస్తుంది. వాట్స్ యువర్ డౌట్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది మార్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఎస్, ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. Hello, ma'am. Your voice is breaking, ma'am. Okay, wait a minute. Anything like that, like we are dying tomorrow. Okay, and it to live forever. Forever. Okay, lifelong మీరు బతకాలి అని మీరు ఎలా నేర్చుకోలేనా? తెలుసుకుంటారు, అలా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా విని తెలుసుకుంటామో ప్రతిదీ అలాగే తెలుసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అ నైస్ లైన్స్ బై మహాత్మా గాంధీజీ. That is a great man is different from an వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. గ్రేట్ వర్డ్స్, ఓకే, గ్రేట్ లైన్స్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మనకి చెప్పడం జరిగింది. ఓకే, నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ విచ్ వి సీ హియర్, బట్ ఆల్సో సో మెనీ గ్రేట్ వర్డ్స్ బై గ్రేట్ మ్యాన్. ఓకే, సక్సెస్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనకి షేర్ చేస్తారు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇవన్నీ పాయింట్స్ ఏంటంటే మనకి మోటివేషన్ హెల్ప్ అవుతాయి. A great man is different from an eminent one in that he is ready to be the servant of the society. Okay, great man. Okay, great man ippudu entante different from the eminent one in that he is ready to be
టు బి ద సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ. ఒక సొసైటీలో సర్వెంట్ లా వర్క్ చేయడానికి కూడా గ్రేట్ మ్యాన్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఓకే. సో ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే హెల్పింగ్ నేచర్. ఓకే. హెల్పింగ్ నేచర్ ఉంటది. వాళ్ళు ఏదైనా సాధించగలరని పట్టుదలతో పాటు వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఉంటది. ఓకే. ద గోల్ ఈస్ నాట్ టు బి గోల్ కన్నా బెటర్ గా ఉండాలి. ఓకే. ఎవరో సాధించిన దానికన్నా బెటర్ కాదు. మన ప్రీవియస్ ఓకే. మన ఏదైతే సాధించామో దానికన్నా బెటర్ గానే నెక్స్ట్ స్టెప్ అంటూ మన లైఫ్ లో ఉండాలి. ఓకే. ఏదైతే మన గోల్ ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేసరికి మన ప్రీవియస్ గోల్ కన్నా బెటర్ గా ఉండాలి. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దట్. స్టూడెంట్స్ మోటివేషన్ అనే టాపిక్ కి స్క్రీన్ షాట్స్ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను. టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దెమ్. ఓకే. రేపు ఎగ్జామ్ కి యూజ్ అవ్వచ్చు. ఓకే. దేర్ ఇస్ అ ఎగ్జామ్ టుమారో. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. దానికి మై ఫ్రెండ్స్ అండ్ మై క్లాస్మేట్స్ అనే టాపిక్ టీమ్ వర్క్ అండ్ motivation అనే. So I have discussed everything in that topics. Please take a screenshot of this motivation slides. And one more thing, motivation అంటే intensity, direction and consistency. ఈ మూడు కలిపే మన motivation okay. I will discuss in next class. Time is up. Okay. So okay, maximum take wait a minute, starting supportive peers, okay, friendly environment, determination, challenge, opportunity, encouragement, rewards, everything. You have to see this opportunity.